హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పబోయే ప్రాబ్లం టైమ్ అండ్ వర్క్ల నుంచి, అదే కాలమైన పనుల నుంచి అండి. ఇది వచ్చేసి ప్రత్యామ్నాయ రోజుల నుంచి, ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ నుంచి మనం చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ వీడు ఏమడుగుతున్నదంటే, ఏ, బి మరియు సిలు ఒక పనిని వరుసగా 10, 15 మరియు 20 రోజుల్లో ఒంటరిగా చేయగలరు. బి మరియు సిలు ప్రత్యామ్నాయ రోజుల్లో ఏకి సాయం చేస్తే ఎంతో త్వరగా పని పూర్తి అవుతుంది. వీడేమంటుంది ఇక్కడ, ఏ, బి, సిలు ఒక్కొక్కరు వారి యొక్క పనిని 10 days, 15 days, 20 daysలో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఏ ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే బి హెల్ప్ చేస్తుందో, సెకండ్ డే సి హెల్ప్ చేస్తుందో, అంటే ఆల్టర్నేట్ డేస్లో హెల్ప్ చేస్తున్నారు. ఏకి బి మరియు సిలు ఆల్టర్నేట్ డేస్లో హెల్ప్ చేస్తున్నారు. అయితే వాళ్ళు హెల్ప్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ పూర్తవుతుందని అడుగుతుండ్రు. ఫస్ట్ వచ్చేసి ఏ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుందో ఒక వర్క్ని 10 daysలో. బి ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తాడు, బి వచ్చేసి 15 daysలో. సి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, సి వచ్చేసి 20 daysలో. వీటి ఎల్సిఎం ఎంత, 60. దీన్ని మనం ఏమంటాం, టోటల్ వర్క్ అంటాం, మొత్తం పని. దీన్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, 6 సార్లు మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. 15 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, 4 సార్లు చేస్తే 60 వస్తుంది. 20 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, 3 సార్లు చేస్తే వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఏ వర్క్ చేసింది కదా, ఫస్ట్ డే ఏ వర్క్ స్టార్ట్ చేసింది కదా, ఫస్ట్ డే ఎవరు హెల్ప్ చేస్తుండ్రు, ఏకి బి హెల్ప్ చేస్తుండ్రు.